వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే అన్ని విధాలుగా వైఫల్యం చెందింది. మున్సిపల్ చైర్పర్సన్ వరపన వనుజ ఆరోపణ. మదనపల్లి మున్సిపాలిటీలోని చైర్పర్సన్ ఛాంబర్ నందు వెన్నుపోటు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన చైర్పర్సన్ కౌన్సిలర్లు. జేఈఈ మెయిన్స్ నందు వెంకటరెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయడంక. మదనపల్లి పట్టణంలో మొదట, రెండవ ర్యాంకులు సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన సిద్ధార్థ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే అన్ని విధాలుగా వైఫల్యం చెందిందని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనుజ అన్నారు. నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయంలోని చైర్పర్సన్ ఛాంబర్ నందు జూన్ 4న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న వెన్నుపోటు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వరపన మనుజ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా గాలి కొదిలేశారన్నారు. మహిళలు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడని, అందుకే జూన్ 4న వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపడుతున్నామన్నారు. పోలీసులు 30 యాక్ట్ అమలులో ఉందని నిలుపుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ తాము కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏపీ ఎండీసీ చైర్మన్ షమీం అస్లాం, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అని 143 హామీలు ప్రజలకి మభ్యపెట్టి గద్దెనెక్కినారు. కానీ వాటిని ఏ ఒక్కటి ఈరోజు అమలు చేయకుండా ప్రజలకు రోజుకో మాటతో మభ్యపెడుతున్నారు. దానికి నిరసనగా మా జగనన్న పిలుపు మేరకు జూన్ 4న వెన్నుపోటు దినంగా మేము ప్రజల ద్వారా విన్నపంతో మేము సబ్ కలెక్టర్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేము గౌరవ వైస్ చైర్మన్స్, కౌన్సిలర్లు, మన ఏపీఎండీసీ చైర్మన్ షమీం అక్క గారు, అందరూ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గం నుండి ప్రజాప్రతినిధులు అందరూ దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రజలందరూ పాల్గొని ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని వెన్నుపోటు దినంగా మేము గట్టిగా ఏదైతే ప్రజలను మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు అంటే ఈ రోజుకు అమలు చేయలేదు, వాటిని అన్నింటినీ నెరవేర్చే వరకు ఇచ్చిన హామీలని వాళ్ళు తూచా తప్పకుండా చెప్పిన టయానికి ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజల్లో ఎవరైతే ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదో వాటిని ప్రతి ఒక్కరికి చెప్తూ వీటిని నిర్వహించేంత వరకు ఖచ్చితంగా మేము ఇలాంటి అనేక రకాల పోరాటాలతో ముందుకు వస్తూ ప్రజల్లోకి పోతుంటాము. కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం కోరుకునేది ఒకటే, ఎప్పుడైతే మీరు ఇచ్చిన సూపర్ 6ని ఇచ్చిన 140 హామీలని నెరవేర్చేంత వరకు మేము ఇలానే ఉంటాం. కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చవలసిందిగా కోరుతూ ఈ పోరాటాన్ని మేమందరం ఇంకా తీవ్రంగా తీసుకుపోయే దిశగా పోవడానికి ఈ 4వ తేదీని వెన్నుపోటు దినంగా గుర్తించి మేము నిర్వహించడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు ప్రతి ఒక్క ఇచ్చిన హామీ ప్రజలకు జగనన్న బటన్ ద్వారా ప్రతి నెల ప్రతి డేట్ వైజ్ గా కరెక్ట్ గా వాళ్ళ ఖాతాలోకి చేరడం జరిగింది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. దానికి కారణంగా వైఎస్ఆర్సీపీ పిలుపు మేరకు జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినంగా ప్రకటించడం జరిగింది. అందుకు ఈ వెన్నుపోటు దినాన్ని అందరూ కూడా పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మదనపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా జూన్ 4వ తేదీ వెన్నుపోటు దినానికి అందరూ కలిసి ఈరోజు మున్సిపాలిటీలో చైర్మన్, కౌన్సిలర్స్, వైస్ చైర్మన్ల ఆధ్వర్యంలో ఈరోజు ఆ పిలుపును మేమందరం కూడా తెలియపరచడానికి ఇప్పుడు ప్రెస్ ముందు తెలియజేస్తున్నాం. 4వ తేదీ మీరందరూ కూడా కలిసి
మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఒక చోట మమేకమై, మండలాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక చోట మమేకమై అందరూ కలిసి ఈ నిరసన దినాన్ని మేమందరం కూడా బహిరంగంగా సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందరమై మెమరాండం ఇచ్చేదానికి, ఇచ్చిన హామీలను ప్రజలకు నెరవేర్చలేదు అనే దాని మీదనే ఈ పోరాటం. అన్ని హామీలు కూడా ప్రజలకు చెప్పి వాళ్ళు ఈరోజు గమ్మునైపోయినారు. ప్రతి ఒక్కరు కూడా పేదలకు ఇచ్చే హామీలను విస్మరించడం అనేది చాలా బాధాకరం. కాబట్టి ఈ నిరసన దినాన్ని మేమందరం కూడా పెద్ద ఎత్తులో సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందరమై మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రామ్ ని మీరందరూ సక్సెస్ చేయాలని కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి, కౌన్సిలర్లకి, సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు అందరికీ కూడా మేము పిలుపిస్తున్నాం. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఏవో అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను అర్జీల రూపంలో ఏవో దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో అత్యధిక రెవెన్యూ సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఏవో ఆదేశించారు. అంటే విలేజ్ సర్వే కాదు, గ్రామ సర్వే కాకుండా మండల సర్వే ఆయన వస్తారు. ఆయన వీళ్ళు కాదు. అదే అందుకే వీళ్ళొద్దు, గ్రామ సర్వే వద్దు, వాళ్ళే వస్తారు. నేను చెప్తాను. కుర్చీలో కూర్చోబెట్టు. activities to be done by MTDO. MPDO Kullambedu Restaurant. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ కార్యక్రమంపై కలెక్టర్ని నిర్వహించిన సమీక్షలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్లో భాగంగా ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో ఒక 2 కంప్లైంట్స్ రావడం జరిగింది. ఈ 2 కంప్లైంట్స్ కూడా ఒకటి ధోబీఘాట్ కన్స్ట్రక్షన్కి సంబంధించి రావడం జరిగింది, ఇంకొకటి డ్రైన్కి సంబంధించి రావడం జరిగింది.
ఈ 2 గ్రీవెన్స్లు కూడా పరిశీలించి మన సెక్షన్ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాటిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జేఈఈ మెయిన్స్ నందు వెంకటరెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థి పట్టణ మొదటి, 2వ స్థానాలు కైవసం చేసుకోవడం సంతోషంగా ఉందని కళాశాల చైర్మన్ వెంకటరెడ్డి అన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ వెంకటరెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాలలో జేఈఈ మెయిన్స్ నందు తమ విద్యార్థులు పట్టణ మొదటి, 2వ స్థానాలను సాధించిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను అధ్యాపక బృందం అభినందించింది. ఈ సందర్భంగా వెంకటరెడ్డి మాట్లాడుతూ తమ కళాశాలలో విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు బోధిస్తారని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం తమ విద్యార్థులు ఇంటర్, ఎంసెట్, నీట్, జేఈఈ మెయిన్స్ ఇలా అన్ని ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపుతున్నారని తెలిపారు. నేడు విడుదలైన జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో జేఈఈ అడ్వాన్స్డ్ నందు దేద్వీప్య సాయి ఆల్ ఇండియా ర్యాంక్ 736, తనుశ్రీ ఆల్ ఇండియా 2413 ర్యాంక్ సాధించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో 100కు 100 మార్కులు సాధించడమే లక్ష్యంగా తమ విద్యార్థులకు బోధన చేయడం జరుగుతుందని తెలిపారు. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ వారు ప్రకటించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఐఐటి ఫలితాలలో శ్రీ సిద్ధార్థ జూనియర్ కాలేజీ విజయదుందుకు మ్రోగించిందని చెప్పేసి నాకు గర్వపడుతున్నాను. ఈరోజు వచ్చినటువంటి ర్యాంకులలో మదనపల్లి పట్టణంలో జేఈఈ మెయిన్స్ కానీ జేఈఈ అడ్వాన్స్డ్ కానీ ప్రోగ్రాం జరిగేటువంటి కాలేజీ మాది ఒకటేనని, ఎన్నో కార్పొరేట్ కాలేజీలు మదనపల్లికి వచ్చినప్పటికీ వాళ్లకు ఏ ఒక్కరికి కూడా నీకు ఫలితాలు రాలేదని చెప్పేసి ఈ విధంగా మనవి చేస్తున్నాను. అతి తక్కువ ఫీజులతో వారికి సర్వసాధారణమైనటువంటి ఫీజులతో ఇంత మంచి ర్యాంకులు సాధించిన దానికి మేము గర్వపడుతున్నాము. సో లక్షలు ఖర్చు పెట్టి ఎంతోమందిని నెల్లూరు, గుంటూరు, తిరుపతి, విజయవాడలకు పంపి ఏ ర్యాంకులు రాకుండా తిరిగి వచ్చినటువంటి సమయంలో మేము ఇంత మంచి ర్యాంకులు సాధిస్తున్నామనేటువంటి విషయాన్ని మదనపల్లి పుర ప్రజలకు, తల్లిదండ్రులకు అందరికీ కూడా మరొకసారి మా మీద ఒకసారి మా దృష్టి సారించండి, మీ పిల్లల భవిష్యత్తు మేము బంగారు బాటలు వేస్తున్నామనే దానికి ఇంతకంటే నిదర్శనాలు ఏముంటాయి అని చెప్తున్నాము. ఈరోజు ప్రకటించినటువంటి ఫలితాలలో 736 ఆల్ ఇండియా ర్యాంకుతో పి దేదీప్య సాయి అనేటువంటి మన చిన్నారి మంచి ర్యాంకు సాధించని చెప్పి గర్వపడుతున్నాను. అలాగే 2414 ఆల్ ఇండియా ర్యాంకుతో తనుశ్రీ అనేటువంటి మా విద్యార్థి పట్టణంలోనే 2వ స్థానం సాధించింది. మొదటి స్థానము దేదీప్య సాయి, 2వ స్థానము మామూలు తనుశ్రీ. ఇద్దరూ కూడా మంచి ఫలితాలు సాధించేదానికి చాలా గర్వపడుతూ ఈ విజయానికి కారుకునేటటువంటి అధ్యాపకులకు, మాకు అన్ని విధాలా సహకరించినటువంటి తల్లిదండ్రులకు, మా తోటి సహచరులకు అందరికీ కూడా కృతజ్ఞతాందనలు, పిల్లలకు నా ఆశీస్సులు. రోజు రిలీజ్ చేసినటువంటి జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో నేను దేదీప్య వెంకటరెడ్డి సిద్ధార్థ కాలేజ్ స్టూడెంట్. నాకు 736 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. ఈ విజయాన్ని నేను నా కాలేజ్ టీచర్స్ అండ్ స్టాఫ్ అండ్ వెంకటరెడ్డి సార్కి డెడికేట్ చేస్తున్నాను. 10th మార్క్స్ 10th స్టాండర్డ్ అయిపోయినప్పుడు 600కి 593 మార్క్స్ రావడం వల్ల వెంకటరెడ్డి సార్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు ఫర్ 2 years. అండ్ ఈరోజు ఆయన వల్లే అండ్ ఈ కాలేజ్ వల్లే ఈ ర్యాంక్ సాధ్యమైందని నేను ఫీల్ అవుతున్నాను. ఈ 2 years మొత్తంలోనూ స్టాఫ్ మాకు ఇచ్చిన సపోర్ట్ అంటే చాలా గొప్ప సపోర్ట్ అందించారు, ప్రతి డౌట్ని క్లియర్ చేస్తూ. సో ఈరోజు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ వెంకటరెడ్డి సార్కి ఈ 2 years నాకు నా మెరిట్ని గుర్తించి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చినందుకు వెంకటరెడ్డి సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు తనుశ్రీ అండ్ ఈరోజు రిలీజ్ చేసిన జేఈఈ అడ్వాన్స్ రిజల్ట్స్లో నాకు 2413 ర్యాంక్ వచ్చింది. అండ్ నేను శ్రీ వెంకటరెడ్డి సిద్ధార్థ కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఈ ర్యాంక్ రావడానికి ముఖ్యమైన కారణం కేవలం మా వెంకటరెడ్డి సార్, మా లెక్చరర్స్, మా పేరెంట్స్, మా అందరూ సపోర్ట్ చేయడం వల్లే కుదిరింది. అండ్ నాకు 10th లో 600కి
572 మార్క్స్ రావడం వల్ల వెంకటరెడ్డి సార్ మాకు తక్కువ ఫీజుతో 26,000లోనే నాకు మంచిగా ఎడ్యుకేషన్ని ఇచ్చారు. జేఈ మెయిన్స్కి, జేఈ అడ్వాన్స్కి, ఎంసెట్కి అన్నిటికీ కూడా. మా ఫ్రెండ్స్ చాలామంది తిరుపతిలో, విజయవాడలో చాలామంది చదివినారు, లక్షలు పోసి చదివినారు, కానీ అంత మంచి ర్యాంక్ రాలేదు. నాకైతే ఇక్కడ మా లెక్చరర్స్ సపోర్ట్ చేయడం, మా పేరెంట్స్ పూర్తి సపోర్ట్ చేయడం వల్ల, ఈ కాలేజ్లో మంచి ఎడ్యుకేషన్ ఉండడం వల్ల నాకు మంచి ర్యాంక్ వచ్చింది. థ్యాంక్ యూ. టీబీ వ్యాధి లేని సమాజ నిర్మాణ అవగాహనతోనే సాధ్యమని డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రమేష్ బాబు, ఆరోగ్య వైద్యాధికారి మహమ్మద్ రఫీ, టీబీ పర్యవేక్షకులు ప్రభాకర్ అన్నారు. నేడు టీబీ వ్యాధి, మలేరియా అవగాహన మాసోత్సవాలలో భాగంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీబీ విభాగం సిబ్బంది శాంతి, వనజకుమారి, సుశీల, తరుణ్ మరియు ఆరోగ్య సిబ్బంది నరసమ్మ, మమత, ధనలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎంహెచ్ఓ మాట్లాడుతూ 2 వారాలకు పైబడి దగ్గు, రోజు రాత్రిపూట జ్వరం రావటం, ఛాతీలో నొప్పి, గస, ఆయాసం, నీరసం, బరువు తగ్గటం, ఆకలి లేకపోవటం, గల్లపడటం, రక్తం చుక్కలు గల్లాలో కనిపించడం వంటి లక్షణాలు ఉంటే టీబీ వ్యాధి అని అనుమానించి ఆశా కార్యకర్తను సంప్రదించి ప్రభుత్వ ఆసుపత్రిలో గల్ల పరీక్షలు చేయించాలని నిర్ణయించారు. టీబీ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి నోటి తుంపర్ల ద్వారా వ్యాపిస్తుందన్నారు. ఒకవేళ వ్యాధి ఉందని నిర్ధారణ అయితే 6 నెలల మందులు డాక్టర్ ఆధ్వర్యంలో తినాలని, చికిత్స కాలంలో రోగికి ప్రధానమంత్రి పోషణ అభియాన్ పథకం కింద 1000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. సో టీబీ ముక్త అభియాన్, టీబీ ఇంటెన్సివ్ స్క్రీనింగ్ 100 రోజుల కార్యక్రమం ఈరోజు మొదలవుతుంది. ఈరోజు పల్లెపల్లెకు మా హెల్త్ స్టాఫ్ విజిట్ చేసి ఎవరైతే ఎలిజిబుల్ క్రైటీరియా ఉంది, అంటే స్మోకర్స్, ఆల్కహాలిక్స్, డయాబెటిక్స్, ప్రీవియస్ టీబీ వచ్చిన వాళ్ళు, టీబీ కాంటాక్ట్స్, ఇలా ఉన్న వాళ్ళందరికీ మరొకసారి వాళ్ళకు సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరికీ గల్ల తీసుకోవడం, సిమ్టమ్స్ లేకుండా సో ఆరోగ్యపరంగా నిలకడగలైన వాళ్ళకైతే ఎక్స్రేల కోసం పంపించి వాళ్ళలో ఏదైనా అంతర్ముఖంగా ఉన్న వ్యాధిని గుర్తించి వెంటనే వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వడం. అలాగే వాళ్లతో పాటు టీబీతో అనుబంధంతో వాళ్లతో ఉన్న కాంటాక్ట్స్ కూడా మనం మందులు ఇచ్చి టీబీ వల్ల, టీబీ వ్యాధిగ్రస్తులతో వచ్చే జబ్బును వాళ్లకు రాకుండా, వాళ్ళతో డీల్ చేస్తుంటారు కాబట్టి వాళ్లకు రాకుండా వాళ్ళకు కూడా మందులు ఇస్తున్నాం. ఇది 100 రోజులుగా ఎక్కడైతే 104 వాహనం వెళ్తుందో ఆ ప్రదేశాల్లో వీళ్ళు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరికీ మనం లిస్ట్ ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాము. దాని ప్రకారం వాళ్ళందరికీ గల్ల పరీక్షలు చేయించడం, అలాగే ఎక్స్రే అవసరం ఉన్న వాళ్ళకి ఎక్స్రే చేయించడం ఇలా చేస్తున్నారు. అలాగే సో మలేరియా మాసోత్సవాలు జరుగుతున్నాయి. అది కూడా ఒక నెల పాటు ఈ రోజు నుంచి జరుగుతుంది. ఆ మలేరియా మాసోత్సవాల్లో సో మనం ఏం చేస్తున్నామంటే మలేరియా రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఫ్రైడే, డ్రై డే, ప్రతి శుక్రవారము ఎవరైతే మనము ఇండిళ్ళకి పోయి ఆ రోజు వాళ్ళందరినీ మనం ఎడ్యుకేట్ చేసి ఈరోజు మీరున్న నిల్వ ఉంచిన వాటర్లు అన్నిటినీ మనం క్లీన్ చేసుకోమని, డ్రైగా ఉంచుకోమని చెప్పాలి. ఎందుకంటే ఒక దోమ గుడ్డు పెట్టి అది ఒక దోమగా తయారవడానికి ఒక 10 రోజులు పడుతుంది. ఆ 10 రోజుల్లోగా దాని సైకిల్ను బ్రేక్ చేసేస్తే మనకు దోమలు అనేది పెరుగుదల లేకుండా మనం కాపాడవచ్చు. కాబట్టి దోమలు పుట్టకుండా మనం చేయాలనేది ముఖ్య ఉద్దేశం. అలాగే సో మనము ప్రతి ఒక్కరికి మన అబేట్ కూడా మనం వాళ్ళకి ఇచ్చాము. సో ఎక్కడైతే డెంగ్యూ కానీ, చికెన్ గున్యా కానీ ఇలాంటివి ఏవైనా వచ్చినట్టు గుర్తించిన వెంటనే ఆయా ఏరియాలకు మనం పోయి స్ప్రేయింగ్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం. సో ప్రతి ఒక్క డెంగ్యూ, చికెన్ గున్యా వచ్చే ఛాన్సెస్ ఈ సీజన్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సో సాయంత్రం అయితే అలాగే తొందరగా తలుపులు మూసిపెట్టడం, అలాగే పల్లెల్లో అయితే వేపాకు పొగ వేసుకోవడం, అలాగే నిద్రపోతున్న పిల్లలకు కానీ పెద్దలకు కానీ సో చేతులు ఫుల్లుగా, కాళ్ళు కవర్ అయ్యేట్టుగా ఒక డ్రెస్సులు వేసి పడుకోబెట్టడం, దోమతెరలు వాడటం, అలాగే మెష్లు గుడ్ నైట్ కాయిల్స్ వాడటం, మస్కిటో కాయిల్స్ వాడటం, ఇవన్నీ చేసుకొని దోమలు దూరంగా ఉంచేట్టుగా చూసుకోవాలి. అలాగే ఎక్కడైతే వాటిని అభివృద్ధి చెందుతాయో లేదంటే కాఫీ కప్పులు, టీ కప్పులు, అలాగే టెంకాయలు, మూకుళ్ళు, కుండలు, పగిలిపోయిన కుండలు, రోళ్ళు, ఇలా ఎక్కడైతే నీళ్లు స్టాగ్నేషన్, టైర్లు ఎక్కడెక్కడైతే నీళ్లు స్టాగ్నేషన్ అయి ఉంటాయో ఆ ఏరియాలు మొత్తం మనం ముందే నీళ్లు నిలవకుండా చేసి ఏవైతే స్టాగ్నేషన్ కోసం ఉండే వాటినన్నిటిని మనం ధ్వంసం చేసి వాటిని నిర్మూలించడం, అలా చేయడం వల్ల వాటి యొక్క వృద్ధిని నిర్మూలించడానికి
వీలవుతుంది. కాబట్టి ఇవన్నీ గమనించగలరు. ఏదైనా ఇలా జ్వరం వస్తుంది, అలాగే దోమలు ఎక్కువగా ఉన్నాయంటే వెంటనే వచ్చి అక్కడ ఏదైనా డయాగ్నోస్ అయితే ఏదైనా కేసు మా వాళ్ళు వెంటనే స్ప్రేయింగ్ యాక్టివిటీస్ చేస్తున్నారు. అలాగే జ్వరం వస్తుందంటే కూడా వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా దగ్గరున్న పిహెచ్సిలో కానీ అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్స్లో కానీ మీరు చెక్ చేసుకొని ఈ మలేరియానా, డెంగ్యూనా, చికెన్ గున్యా అనేటివి కూడా మీరు తెలుసుకోవచ్చు అనేది ఈ ప్రజలకు తెలియజేస్తున్నాం. అర్హులైన పేదలందరికీ పట్టణంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని, సూపర్ 6 హామీలు అమలు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సాంబశివ, కృష్ణప్ప, నియోజకవర్గ కార్యదర్శి కె మురళి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది కావస్తున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల హామీని తుంగలో తొక్కుతున్నారని, సచివాలయాలపైన కూటమి నాయకుల పెత్తనం పెరుగుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వం మదనపల్లిని జిల్లాగా ప్రకటిస్తామని, కడప బెంగళూరు రైల్వే స్టేషన్ లైన్ మదనపల్లి మీదుగానే కొనసాగిస్తామని, బీటీ కళాశాల యూనివర్సిటీగా చేస్తామని హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కి ప్రభుత్వ మెడికల్ కళాశాలను P4 విధానంలో మార్చారని, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఇల్లు లేని పేదల అందరికీ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, మదనపల్లి జిల్లాగా ప్రకటించాలని, బీసీ కళాశాలను యూనివర్సిటీగా ప్రకటించాలని, కడప బెంగళూరు రైల్వే లైన్ పనులు వెంటనే ప్రారంభించాలని, మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చంద్ర, సూరి, దేవ, తిరుమల, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 8 విడతలుగా భూ పంపిణీ చేశారు అరాకొర. ఇప్పుడు గతంలో వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ, తర్వాత జగన్ ప్రభుత్వం కానీ, ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీలకు కోనేరు రంగారావు భూ సిఫారసుల ప్రకారం రాష్ట్రంలో మిగులు భూములు పంపిణీ చేయాలని ఉన్న ఆ వైపున రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా మల్టీనేషనల్ కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా ఈరోజు 90 పైసలకో లేదంటే మిగతా తక్కువకు కారు చౌక కంపెనీలకు మరి స్థలాలు భూములు కేటాయిస్తూ వాటిని వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకొని ప్రభుత్వాలకు మూటలు అప్పుచుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అందుకోసమే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 అమలు చేయాలని, అట్లాగే ఇప్పుడు దాకా చేసినటువంటి దాఖలాలు లేవు. మహానాడులో ఏమైనా ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రకటన వస్తాదనంటే కనీసం జిల్లా సమగ్ర అభివృద్ధి పైన కానీ, రైల్వే లైన్ కానీ, కడప బెంగళూరు రైల్వే లైన్ కానీ, లేకపోతే పెండింగ్ ప్రాజెక్టుల పైన కానీ కనీసం ఒక ప్రకటన చేసినటువంటి పరిస్థితి లేదు. తూతూ మంత్రంగా మహానాడు చేసుకొని మరి ఎదురు చూస్తున్నటువంటి ప్రజల నోట్లో దుమ్ము కొట్టినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం చేసిందనేటువంటిది స్పష్టంగా చెప్తున్నాం. అందుకోసమే ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ అమలు చేయాలని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపడుతున్నాం. నేడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలాలు ఇస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలాలు ఇస్తాం, సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పి ఊరూరా తిరిగి ప్రచారం చేసినటువంటి కూటమి నేతలు ఈరోజు అధికారం వచ్చే సంవత్సరం అవుతా ఉన్నా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ అడుగుతూ ఉంది, మీరు చెప్పినటువంటి ఎన్నికల వాగ్దానం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం ఎవరికైనా ఇచ్చారా, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం ఎవరికైనా ఇచ్చారా, టిట్కో ఇండ్లు ఎవరికైనా పంపిణీ చేశారా అని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మొన్ననే కడపలో పెద్ద ఎత్తున టీడీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మహానాడు కూడా జరుపుకోవడం జరిగింది. ఆ మహానాడులో అయినా ఈ సూపర్ 6 పథకాల గురించి ఏమాత్రం కూడా ప్రస్తావన తేలేదు. పేదలకు ఇచ్చేటువంటి వాగ్దానం గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల వాగ్దానం కూడా అమలు చేయలేదు. ఏడాది కావస్తా ఉన్న ప్రజలకు ఇచ్చేటువంటి ఎన్నికల వాగ్దానం నీటి బుడగల్లాగా తయారైంది. కాబట్టి ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వం తక్షణమే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు చెప్పినటువంటి ఎన్నికల వాగ్దానం ప్రకారం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు,
గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వమే 5 లక్షల రూపాయలు ఇవ్వాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో తక్షణ వాటిని అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి నష్టం చేశాడు, అన్యాయం చేశాడు. ఈ రైల్వే లైన్ అలైన్మెంట్ మార్చాడు. కాబట్టి మేము పైన డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, ఇక్కడ మేము కూటమి ప్రభుత్వం వస్తాం. ఇక సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి కడప నుండి రాయచోటి మదనపల్లి మీదుగా బెంగళూరుకి రైల్వే లైన్ కూడా వేస్తామని చెప్పి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కూడా ఇదే కమ్యూనిస్టు పార్టీలతో వచ్చి ఇదే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందర కూడా ధర్నాలు చేయడం జరిగింది. కానీ ఏ ఒక్క హామీని కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మాకు ప్రజాస్వామ్యం లేదు, నోరు తెరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నియంతృత్వంగా వ్యవహరిస్తున్నామని చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు అతని తనయుడు లోకేష్ బాబు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని మీరు ఎక్కడా లెక్క చేసినటువంటి పరిస్థితి లేదు. మీరు ఇచ్చినటువంటి హామీలను ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు మీ సభలో అడిగితే వాళ్ళని ఎస్పీ స్థాయిలో కొట్టించి మీరు అరెస్ట్ చేయించినటువంటి మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి హక్కు మీ ప్రభుత్వానికి ఉందా అని కూడా సిపిఐ పార్టీ మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా ఏడాది గడిచిపోయింది. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన నిలబడేటట్టయితే సూపర్ 6 అమలు చేయండి. పేదలకి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమిని కేటాయించాలి. ఈ మదనపల్లి జిల్లాని ఎప్పుడు మీరు అనౌన్స్ చేస్తారో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కడప రైల్వే లైన్ ను ఎప్పుడు ప్రారంభిస్తారో ఈ ప్రాంత ప్రజలకి సమాధానం చెప్పాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని శ్రీకారం చుడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన తమకు కూలీ డబ్బులు మంజూరు చేయాలని ఉపాధి హామీ పథకం కూలీలు విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమ్మనపల్లి మండలం రాచివేటి వారిపల్లి గ్రామం గుండ్ల బురుజు హరిజనవాడ నందు నిరుపేదలు జీవనం సాగిస్తున్నారని అన్నారు. 4 నెలలుగా కేవలం 2 విడతలు మాత్రమే కూలీ డబ్బులు పడ్డాయని, ఇంకా 14 విడతలు పడాల్సి ఉందన్నారు. కేంద్రం ఇచ్చే నగదును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. తామంతా నిరుపేదలని, పాఠశాలలు తెరిచే సమయంలో నగదు జమ కాకపోతే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుని తమకు రావాల్సిన కూలీ డబ్బులు అందజేయాలని కోరారు. మండలము రాచివేటి వారిపల్లి గ్రామము గుండ్లబుర్జు హరిజనవాడ మాది. మేము ఉపాధి పనులు చేస్తున్నాము. 4 నెలలుగా మేము పని చేస్తుంటే ఒక్క 3 బిల్లులు మాత్రం పడినాయి. ఇంకా 15 బిల్లులు మాకు రావాల్సింది. దానివల్ల మాకు డబ్బులు రావటం లేదు. ఫీల్డర్స్ని, టెక్నికల్ అసిస్టెంట్ని వీళ్ళందరినీ అడుగుతూ ఉంటే బిల్లులు వస్తాయి ఎంత అన్నారే కానీ బిల్లులు రావటం లేదు. మాకు చాలా కష్టంగా ఉంది. ఏది మంటు పని చేసేవాళ్ళు ఏం తిని బ్రతకల్లా అని ప్రభుత్వాన్ని ఎంతగా మనం అడగాలనుకున్నా కానీ ఎవరు మాకు సహకరించలేదు. అందుకోసము సబ్ కలెక్టర్ గారిని ఆశ్రయించి అతనికి అర్జీ ఇచ్చాము. ఆ తర్వాత ఇప్పుడు మాకు ఏం చేయాలనేది వాళ్ళే చేయాలా. ప్రభుత్వం కూడా మా సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. పైగా బిల్లు లోన్లు తీసుకున్నాం, దాన్ని కట్టలేక పిల్లలతో బాధపడలేక అసలు బాధపడుకుంటా బళ్ళు తెలిసినారు. చాలా ఇబ్బందితో ఉంది పిల్లలకి కదా. మాకు చాలా కష్టంగా ఉంది. మేము అందుగా ఈరోజు ఈ ఆఫీస్కి వచ్చి మా కూలీలు నెరవేర్చాలని ఇక్కడికి వచ్చాం. మేము ఈరోజు నిమ్మనపల్లి మండలము రాచివేట వారిపల్లి పంచాయతీ గుండ్లబుర్జు మాది. మా ఊరు నుండి దాదాపు అంటే 40 మందికి పైన ఉపాధి హామీ కూలీ పనులకు పోతున్నాము. అయితే 4 నెలలుగా మేము ఉపాధి హామీ కూలీ పనులు చేస్తున్నాము. చేయిలు కాయలు కాసేలా, ఎర్ర టెన్లో చేయిలు కాయలు కాసేలా మేము పనులు చేస్తున్నాము. అయితే 4 నెలలు పైన మేము పని చేసినాము. 4 వారాలు మాత్రమే డబ్బులు వేసినారు. దాదాపు ఇంకా ఒక 14 వారాలు 15 వారాలు డబ్బులు మాకు ఇంకా రావాలా. 3 నెలలు 4 నెలలు డబ్బులు వేయకుండా పోతే మేము ఏ విధంతో మేము ఉపాధి హామీ పనులు చేయాలా, మేము ఎట్లా బతకల్లా?
ఎంతోమంది డాగ్రా సీటీలు కట్టాలా, బ్యాంక్ అప్పులు కట్టాలా, ఇంకా బళ్ళు తెరుస్తూ ఉన్నారు. మా బిడ్డల్ని బళ్ళుల్లో చేర్పించాలా, వాళ్ళకి పుస్తకాలు, చదువులు, ఫీజులు ఇవన్నీ ఉంటాయి. ఏ విధంతో మేము చేయాలని చెప్పి ఈరోజు మేము సబ్ కలెక్టర్ గారిని కలిసి సబ్ కలెక్టర్ ద్వారా జిల్లా కలెక్టర్ గారి అయ్యగారికి మేము మా బాధ వినిపించుకోవాలని వస్తున్నాము. ప్రభుత్వ అధికారులు, మరి ప్రభుత్వ రాజకీయ నాయకులు, మరి మినిస్టర్లు, మంత్రులు, దీనికి సంబంధించిన అధికారులు, రాష్ట్ర కమిషనరు, వీళ్ళంతా ఇది సెంట్రల్ గవర్నమెంట్ మరి మోడీ గారు ఇచ్చే పథకం కాబట్టి స్టేట్ గవర్నమెంట్ అంటే డబ్బులు లేదు, ఇబ్బందుల్లో ఉండదు, కరెక్టే. సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఇచ్చే డబ్బులు కూడా మాకు ఇవ్వకపోతే మేము ఏ విధంతో చేయాలా? అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మేము విన్నవించుకుంటున్నాము. మీరు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు, మీరు మా మీద దయ ఉంచి సెంట్రల్ నుండి మాకు ఉపాధి కరువు పనులు డబ్బులు తెప్పిమని మేము మనవి చేసుకుంటున్నాము. అయితే గతంలో కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి నారా లోకేష్ బాబు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు క్రమం తప్పకుండా వారము మాకు బిల్లులు పడేటివి. అయితే ఇప్పుడు డబ్బులు రాకపోతా ఉంది. అయితే ఇక ఈ మాదిరి అయితే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. మేము చాలా బాధపడుతున్నాము. దయచేసి మా మీద దయించి ఉపాధి పనులు బిల్లులు వెంటనే చెల్లించాలని మనవి చేసుకుంటున్నాం. మదనపల్లె జిల్లాగా ప్రకటించాలని గిరిజన సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వారు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు బొజ్జప్ప, మున్నా నాయక్, శేషగిరి నాయక్, శివప్ప, మునీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లెకు జిల్లాగా ప్రకటిస్తూ ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీని, ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూల్స్ను ఏర్పాటు చేయాలని, గిరిజన కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని, టీపీఎస్ ట్రైబల్ సబ్ ప్లాన్ను గిరిజనులు అభివృద్ధికి ఉపయోగించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు గిరిజన సంఘాల జేఏసీ మదనపల్లి ఆధ్వర్యంలో మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చడానికి వచ్చాము. ముఖ్యంగా మదనపల్లి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలి. రెండోది, మదనపల్లి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంతం భాగంలో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము కొత్తగా ఐటీడీఏని ఏర్పాటు చేయాలి. ఐటీడీఏ అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. దీనివల్ల గిరిజనుల యొక్క అభివృద్ధి, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వారి యొక్క అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం దాదాపు 176 కేంద్ర ఐటీడీఏలు ఉన్నాయి దేశం మొత్తము. అందులో భాగంగా మదనపల్లిని కొత్తగా ఐటీడీఏని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నడపబడుతున్న ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ని ఏర్పాటు చేయడం వల్ల సెంట్రల్ సిలబస్ ఉండడం వల్ల ఇక్కడున్న గిరిజనుల విద్యార్థులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా గిరిజన కళాకారులని గుర్తించి వారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మదనపల్లి సబ్ కలెక్టర్ గారికి మా గిరిజన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ డివిజన్ పరిధిలో అయితేనేమి, రాష్ట్ర పరిధిలో అయితేనేమి మా సమస్యలు, గిరిజన సమస్యలను వారి దృష్టికి తీసుకొని పోయేదానికి, వినతి పత్రం ఇచ్చేదానికి వచ్చాము. మరి ముఖ్యంగా ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఇక ప్రభుత్వ పరంగా అట్లా మన రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము అమలు పరుస్తున్న ప్రతి ఒక్క పథకాలను కూడా అట్టడుగు జాతి ఏదైతే ఉందో ఈ గిరిజన జాతి వాళ్లకు సరి అయిన సక్రమైన పద్ధతులు అందుతున్నాయా లేదా
అని ఒక కమిటీని కూడా వేయవలసిందిగా మేము కోరుతున్నాము. మరి ముఖ్యంగా యానాదులైతేనేమి, చెంచులైతేనేమి, లంబాడీస్ అయితేనేమి, ఎరుక్లాస్ అయితేనేమి ఇప్పటికి కూడా అట్టడుగు ప్రాంతాల్లో, వెనుకబడిన ప్రాంతాల్లో చాలా హీనంగా బ్రతుకుతున్నారు. ఇప్పుడు కూడా బాంబేకి, ఇతర దేశాలకు కూడా పోయి కష్టాలు పడుతున్నారు. కొందరికైతే ఇప్పటికి కూడా ఆధార్ కార్డులు లేవు, రేషన్ కూడా సరిగా అందటం లేదు. మరి ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలని ఈ జేఏసీ ద్వారా మేము సబ్ కలెక్టర్ గారిని మా యొక్క గిరిజనుల అభివృద్ధిని ఏ విధంగా అయితే ఇప్పుడు ఉమ్మడి ప్రభుత్వం డెవలప్ చేయాలనుకుంటుందో మరి మేము సబ్ కలెక్టర్ ద్వారా, మరి గౌరవనీయులైన ట్రైబల్ మినిస్టర్ ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా, మా నరేంద్ర మోడీ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అమలుపరుస్తున్న ప్రతి ఒక్క పథకము కూడా గిరిజనులకు సరి అయిన సక్రమైన పద్ధతిలో అందాలని మా జేఏసీ ద్వారా మరొకసారి మేము అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలోనే అన్ని విధాలుగా వైఫల్యం చెందింది. మున్సిపల్ చైర్పర్సన్ వరపన వనుజ ఆరోపణ. మదనపల్లి మున్సిపాలిటీలోని చైర్పర్సన్ ఛాంబర్ నందు వెన్నుపోటు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన చైర్పర్సన్ కౌన్సిలర్లు. జేఈ మెయిన్స్ నందు వెంకటరెడ్డి సిద్ధార్థ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయడంక. మదనపల్లి పట్టణంలో మొదట, రెండవ ర్యాంకులు సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన సిద్ధార్థ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.